ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి కార్యక్రమాలు విస్తృతంగా జరుపుకుంటా ఉన్నారు. ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయ చరిత్రలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది ఆయన ఓట మెరుగని రాజకీయ నాయకుడు. 4 సార్లు పార్లమెంటుకి, 6 సార్లు అసెంబ్లీకి, ఎక్కడ కూడా ఓటమని తెలియకుండా ఎరగకుండా గెలిచినటువంటి వ్యక్తి, అంతటి గొప్ప ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి కనుక మనం చూసుకుంటే ఆయన గెలుపు మొట్టమొదటిసారి 1978లో గెలిచాడు. ఆ రోజు ఇందిరా గాలికి వ్యతిరేకంగా గెలిచాడు ఆయన. ఆ రోజు పెద్ద సునామీ లాంటి. రెండోసారి 1983లో గెలిచాడు. తర్వాత మూడోసారి 85లో గెలిచాడు. 83, 85 ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో దానికి వ్యతిరేకంగా ఈయన గెలవటం జరిగింది. నేను ఎందుకు ప్రత్యేకంగా ఇది చెప్తున్నానంటే, వ్యక్తిగతంగా ఆయనకున్నంటి చరిస్మా, వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్నంటి భరోసా, ప్రజలకు విశ్వాసం ఆయన్ని ఒక హ్యాట్రిక్ గెలుపులు ఆ రోజు గెలవటం జరిగింది. దాని తర్వాత మీకు తెలుసు, ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు. 89 నుంచి 4 సార్లు అప్రతిహతంగా ఆయన పార్లమెంట్లో ఉన్నాడు. తర్వాత మళ్ళా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి మరొక 3 సార్లు ఇక్కడ ఆయన గెలవటం కాక ఆయన రాజకీయ చరిత్రలో ఆ 3 సార్లు గెలుపు అనేది చాలా ఉన్నతమైనటువంటి మైలురాళ్ళు. ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. చాలా చిన్న వయసులో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అయ్యాడు. 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పార్టీ నడిపించిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రోజులున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమంలో ఒక్కసారి కనుక మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గడప గడపకి ప్రోగ్రాం ప్రారంభించి ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్ళు. ఆయన పార్టీ మన ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే ఆయన ఆలోచించింది, ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఆలోచించింది ఈ రాష్ట్రానికే కాదు దేశ ప్రజానీకానికి ఆహార భద్రత కావాలి. ఆహార భద్రత కావాలంటే దీనిలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, జలవనరులను పెంపొందించాలి. దానికని ఆయన 81 ప్రాజెక్టులకి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నీటి వనరుల ఆవశ్యకత ఉన్నదో అక్కడల్లా 81 ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపనలు చేశాడు. నిర్విరామంగా కృషి చేసి వాటిని పూర్తి చేయడానికి ఆయన శతవిధాల ప్రయత్నించారు. ఆనాడు ఆయన చేపట్టినది జలయజ్ఞం ఒక సంచలనం. రాష్ట్రంలో ఆయన ప్రారంభించినటువంటి, ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ కనుక పూర్తయ్యేటట్లయితే ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులకు ఇబ్బందులు లేవు. దేశంలో ఆహార భద్రతకు అంతకంటే ఇబ్బంది ఉండదు. దాని తర్వాత ఆయన ఆలోచించిందంటే, ఎప్పుడైతే
మనం నీటి వనరులు కలువ చేశాము, వ్యవసాయాన్ని పెంపొందించాలనుకున్నాము. తర్వాత ఆయన వ్యవసాయానికి ఏ విధమైన రాయితీలు ఇవ్వాలి, ఆ వ్యవసాయంలో ఉండేటువంటి వ్యవసాయదారుడికి ఏ విధంగా మనం అండగా ఉండాలని ఆలోచించిన తర్వాత ఆయన చేసింది వ్యవసాయంలో ఎటువంటి రాయితీలు ఇవ్వాలి అని. మీకు తెలుసు ఆయన ఇచ్చినటువంటి రాయితీలు మొట్టమొదట ప్రతిదీ ఆయన చెప్పిందల్లా అమలు చేశాడు. ఉచిత విద్యుత్తు చాలా మంది విమర్శించారు ఆ రోజుల్లో. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటే చాలా మంది విమర్శించారు. అన్నమాట చెప్పి చూపించాడు. ఈనాటికి కూడా ఒక నాయకుడు, ఒక ప్రభుత్వ అధినేత ఒక పథకం ప్రవేశపెడితే దాన్ని చిరస్థాయిగా ఉండేటటువంటి పథకాల్లో ఈనాడు ఉచిత విద్య. ఉచిత విద్య ఎవరు పెట్టారంటే ఇంకెవరి పేరు చెప్పరు. ఈ రోజు కూడా ఒక రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తారు తప్ప రెండో మాత్రం కాదు. మీకు దాని తర్వాత చూశారు వ్యవసాయ రంగానికి అయ్యారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా, అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ నేను చేపడతాను, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రుణమాఫీ చేపడతాను అని కేంద్రాన్ని ఒప్పించాడు. దాని ఆవశ్యకతల గురించి అందరికీ చెప్పాడు. ఏదైనా కానీ వివాదాలకు ఎక్కడ తావు లేకుండా రుణమాఫీ అనేది అమలు చేసినట్టు నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే దేశంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు రుణమాఫీ అనేది నవ్వుల పాలవుతా ఉంది, ఎగతాళి పాలవుతా ఉంది, విమర్శలకు దారి చేస్తా ఉంది. వాగ్దానాలు చేసిన వాళ్ళు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది కాదు. ఆయన ఏ విధంగా అయితే ఉచిత విద్యుత్ అమలైందో అదేవిధంగా దేశవ్యాప్తంలో, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ రుణమాఫీ కాక రాష్ట్రంలో తూచా తప్పకుండా చేశాడు. నాకు ఆ రోజు ఒక విషయం చాలా ఆశ్చర్యం ఉంటుంది. రుణమాఫీ అమలు కాక ముందు కొందరు రైతులు తీసుకునే అప్పుల్ని చెల్లించారు బ్యాంకులకి. వాళ్ళు కూడా నష్టపోకూడదు, నమ్మకంగా బ్యాంకులకి దగ్గర తెచ్చినటువంటి రుణాలు వాళ్ళకి తిరిగి కట్టినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడ కూడా నష్టపోకూడదని వాళ్ళందరికీ వారి ప్రతి రైతుకే 5,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కింది. ఆ విధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరలు పెంచే దానిలో కేంద్రం మీద పోరాడిన విధానం ఆ రోజు మాకు కూడా తెలుసు. మేము ఆ రోజు ఇతర పార్టీలో ఉన్నా ఆ రోజు మేము కూడా అడిగినా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా రైతులు నిలదొక్కోవాలి వ్యవసాయంలో అంటే గిట్టుబాటు ధరలు కావాలి, కనీస మద్దతు ధరలు పెంచాలి. బహుశా ఇప్పటికి కూడా ఆయన హయాంలో పెరిగినంటి విధంగా కనీస మద్దతు ధరలు వ్యవసాయ రంగంలో పెరగల. ఇవన్నీ ఎందుకు చేశాయంటే ఆ రోజు ఆయన అన్నాడు, ఈ దేశానికి ఆహార భద్రత కావాలి అంటే నీటి వనరులు కావాలి, వ్యవసాయానికి ప్రోత్సాహం కావాలి, వ్యవసాయదారుడు ఇబ్బందులు తీర్చగలిగి ఉండాలి. కాబట్టి 3 సైమిల్టేనియస్ గా పోతేనే కానీ మనం మనుగడ సాగించలేమన్నాడు. ఇది ఒక పక్కన చేస్తే ఆయన దాని తర్వాత ఆలోచించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన విద్య వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత బహుశా ఏ ప్రభుత్వంలో కూడా ఇచ్చిండ్రు. ఒక సమాజం ముందుకు పోవాలంటే విజ్ఞానవంతమైన సమాజం కావాలి, ఆరోగ్యవంతమైన సమాజం కావాలనే ఉద్దేశంతో ఆయన విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు చేశారండి? ఈ రోజు కూడా ఉంది, ఆయన ప్రవేశపెట్టింది. ఈ రోజు కూడా అనేక మంది అంటున్నారు ఆయన మహానుభావుడు ప్రవేశపెట్టాడు కాబట్టి మా పిల్లలు చదువుకున్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు, ఈ కుటుంబాలకు ఆసరాగా ఉన్నారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆయన మరి పూర్తిగా సమ్మలంగా మార్చగలిగాడు అనేంటి ఆలోచన ఉంది. అట్లనే ఆరోగ్యం 104, 108తో పాటు ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే ఎవరు గుర్తొస్తారు అని అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉన్నంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పథకాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ఆలోచనలే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఆయన చేసిన సమాజ సేవ,
ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు రైతన్న గుండెల్లో, యువత గుండెల్లో, కార్మికుల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు అమలుగా ఇచ్చినారు. అందుకోసంకే రాజన్న గారు, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ వేదిక ద్వారా మన అందరం కూడా రాజన్న ఆశయాల సాధనకి పాటుపడాలనేసి మనమందరం కూడా జగన్ నాయకత్వంలో ముందుకెళ్లాలని, రాజన్న ఆశయాల కోసం పునరంకితం కావాలని కోరుతా ఉన్నాను. జయంతి సందర్భంగా ఈరోజు 67వ జయంతి ఉత్సవాల్ని మనం కేంద్ర కార్యాలయం జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో ఇక్కడికి హాజరైన పెద్దలందరికీ కూడా, సోదరులందరికీ నమస్కరిస్తూ, ఈరోజు ఒక కేంద్ర కార్యాలయంలో కాదు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు రాష్ట్ర మంత్రిగా కూడా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయన మహానాయకుడు, ఒక మహామనిషి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, లేదు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఆయనతో పనిచేసే అవకాశం నాకు వ్యక్తిగతంగా అవకాశం దొరికింది. చాలా అదృష్టవంతుడిని. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉంటున్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఆ కమిటీలో 10 మంది ఉంటే అందులో నేను ఒకటిగా ఉన్నాను. ఆయనతో పాటు పయనించాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయనతో మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ ఆయన ఒకే ఒక మాట ఎప్పుడు చెప్పేవారు, ఎక్కడైతే 2 వర్గాలు మన సమాజంలో, 3వ వర్గం లేదు, కులం లేదు, మతం లేదు, 2 వర్గాలే మనం అన్ని కూడా, ఒకటి ధనిక వర్గం, 2 పేద వర్గం. ఎవరైతే పేదవారు ఉన్నాడో, ఎవరైతే 5,000 లోట్లోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వాళ్ళ గురించి మనం ఆలోచించేయాలి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు పెట్టాలి. వాటి కోసమే ప్రభుత్వాలు మనం పనిచేయాలి. ఉన్నంతకాలం 4 రోజులైనా సరే మంచి పని చేస్తూ చిరస్థాయిగా మనం ఉండాలి. ఆ కార్యక్రమాలు ఆలోచన చేయండి, మీరు అవి పట్టుకుని నా దగ్గరికి తీసుకుని రండి, విధాన రూపంలో మనం ఆ కార్యక్రమాలు చేద్దామని ఆయన చెప్పిన మాటలు ఈ రోజు కూడా మాకు గుర్తున్నాయి. అదే విధంగానే ఇప్పుడు పెద్దలు ఉమ్మారెడ్డి గారు చెప్పిన ఏ పథకమైనా సరే, ఏ కార్యక్రమైనా సరే, మారుమూల రాష్ట్రంలో ఇవాళ పట్టణమంటూ లేదా పల్లెంటూ కాకుండా ఏ మారుమూల ప్రాంతం పోయినప్పటికీ కూడా ఆయన తాలూకా ఆ కార్యక్రమం, ఆయన ఆశయం ఇప్పటికీ కూడా పేదవాడి గుండె చప్పుల్లో ఇవాళ ఉంటుంది. ఇవాళ పేదవాడికి ఏదైనా కష్టం వచ్చి ఇబ్బంది వస్తే, అయ్యో రాజశేఖర రెడ్డి గారు ఉంటే, ఈ ప్రభుత్వం ఉంటే నా కష్టం తెలియదని ఇవాళ కూడా అనుకునే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన నేపథ్యం. ప్రభుత్వాలు మారిన, వ్యక్తులు మారినప్పటికీ కూడా ఆయన రూపొందించిన పథకాలు ఏమున్నాయో, ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఇప్పుడు కూడా కొనసాగే పరిస్థితులు ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఆలోచన చేసిన కార్యక్రమాలే ఇవాటి కూడా మనం ఉన్నాయి. అయితే దురదృష్టాలు వచ్చిన ప్రభుత్వాలు వాటిని ఆలోచన చేయకుండా, పేదవాడి గురించి పట్టించుకోకుండా, పేదవాడి కార్యక్రమాలను పట్టించుకోకుండా వ్యక్తిగత స్వార్థాల కోసం, అవినీతి కార్యక్రమాల కోసం ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ఏదైతే రాజశేఖర గారు, రాజశేఖర అంటే సంక్షేమం అనే పేరుందో, ఆ సంక్షేమాన్ని మళ్ళీ దృష్టిలో తీసుకురావడానికి మన తనయుడి జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షుడు, ఒక కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రం అంతటా కూడా అంతటా కూడా పర్యటించి, ఆ పర్యటనలో మన పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయో, ఆ కార్యక్రమాలు ఏ విధంగా సమ్మె జరుగుతున్నాయో వాటిని ఆలోచన చేస్తూ, ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం ఉందో, ప్రభుత్వాల తాలూకు అసత్వత ఉందో దానికి ఆ పేదవాడికి ఒక స్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తూ మేము ఉన్నాం నీకు ఎందుకని చెప్పని వారి తరఫున పోరాటం చేయడానికి ఇవాళ కార్యక్రమం చేపట్టింది ఇవాళ ఆయన జయంతి సందర్భంగా అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న మన అధ్యక్షుడిని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో, రామరాజ్య స్థాపన ఏదైతే ఉందో, ఆ రామరాజ్యాన్ని మళ్ళీ మనం స్థాపించడానికి మన వంతు ప్రయత్నంగా, మన వంతు కృషిగా ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మరి వారి బాధ్యత చేస్తూ మరి దాన్ని అమలు జరపడానికి మనం కృషి చేయాలని మరి మనవి చేస్తూ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ధనికైన వర్గాలు ఏవైతున్నాయో ఆ పేదవాడిని ధనికుడిగా మార్చడానికి, ఆ తాలూకా ఆ ఆకలి తీర్చే కార్యక్రమాలు చేయడానికి, మళ్ళీ రామరాజ్య స్థాపనకి మన జగన్మోహన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పని మనందరికీ కూడా పిలుపునిస్తూ ఈ జయంతి నేపథ్యంలో మరి కేంద్ర కార్యాలయంలో మరి కార్యక్రమాలు చేస్తున్న
మరి మన దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మన వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుస్తూ మన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.